హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీజన్ మారుతున్నప్పుడు మనలో చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏంటి? జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు పట్టేయడం. శ్వాస సరిగ్గా ఆడక మనం పడే ఇబ్బంది అంతా ఇంత కాదు. రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఈ సమస్యల నుంచి వెంటనే రిలీఫ్ ఇచ్చే ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిష్కారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అదే ఈజీ బ్రీత్ ఇన్హెలెంట్ క్యాప్సూల్స్. ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం క్లియర్గా తెలుసుకుందాం. పేరు చూసి చాలామంది దీన్ని మింగేయాలి అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా తప్పు. ప్యాకెట్ మీద స్పష్టంగా ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని రాసి ఉంటుంది. అంటే దీన్ని అస్సలు మింగకూడదు అన్నమాట. మరి దీన్ని ఎలా వాడాలి? దీన్ని ఎలా వాడితే మనకు శ్వాస తీసుకోవడంలో ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ క్యాప్సూల్లో క్యాంపర్, క్లోరోథైమల్, యూకలిప్టస్, మెంథాల్ మరియు టెర్పినోల్ వంటి నేచురల్ పదార్థాలు ఉంటాయి. ఇవి వేడి నీటిలో కరిగినప్పుడు ఆవిరి రూపంలో విడుదల అవుతాయి. ఈ ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ వెంటనే తగ్గి గాలి పీల్చుకోవడం చాలా సులభం అవుతుంది. వాడే విధానం చాలా సులభం. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోండి. ఇప్పుడు ఆ ఈజీ బ్రీత్ క్యాప్సూల్ను ఒకటి తీసుకొని దాని చివరను కత్తిరించి ఓపెన్ చేసి ఆ వేడి నీటిలో వేయాలి. ఆ నీటి నుంచి ఆవిరి వస్తున్నప్పుడు మీ తలపైన ఒక టవల్ కప్పుకొని జాగ్రత్తగా ఆ ఆవిరిని లోతుగా పీల్చండి. కళ్ళు మూసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ ఆవిరి కళ్ళకు కొంచెం ఘాటుగా అనిపించవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా ఆవిరి పట్టడం వల్ల మీకు వెంటనే ప్రశాంతత అనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ముక్కు రంధ్రాలు క్లియర్ అయ్యి మంచి నిద్ర పడుతుంది. ఇది ఇంట్లోనే సులభంగా చేసుకునే పద్ధతి కాబట్టి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఒక చిన్న హెచ్చరిక, దీన్ని పసిపిల్లలకు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఏవైనా ఎలర్జీలు ఉంటే లేదా ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉంటే దీన్ని వాడే ముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఆవిరిని చాలా దగ్గర నుంచి పీల్చకూడదు. ముఖం కొంచెం దూరంగా ఉంచుకొని పీల్చడం మంచిది. సో ఫ్రెండ్స్, ఈ ఈజీ బ్రీత్ క్యాప్సూల్స్ జలుబు, ముక్కు దిబ్బడకు ఒక బెస్ట్ హోమ్ రెమెడీ అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈ సమస్య ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి. మరిన్ని మెడిసిన్ అండ్ హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.